హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయే రెసిపీ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ స్నాక్స్‌గా కానీ, లంచ్ బాక్స్‌లో కానీ అన్నింటిలోకి కూడా ది బెస్ట్‌గా ఉంటుంది ఈ రెసిపీ. మరి ఇంత టేస్టీ టేస్టీ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా దానికోసం ఇక్కడ ఒక 3 ఎగ్స్‌ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎగ్ అంతటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా పసుపు, ఒక అర స్పూన్ కారం, రుచికి సరిపడినంతగా సాల్ట్, ఒక పావు స్పూన్ ధనియా పౌడర్‌ని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఎగ్‌లో బాగా మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి సన్నగా తరిగినటువంటి కొద్దిగా క్యారెట్ తురుము, సన్నగా తరిగినటువంటి టొమాటో ముక్కలు, అలాగే సన్నగా తరిగినటువంటి ఒక ఆనియన్ ముక్కలు, అలాగే సన్నగా తరిగినటువంటి ఫ్రెష్ కొత్తిమీర, సన్నగా తరిగినటువంటి ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా బటర్‌ని వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్‌ని ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్‌లో మంచి కలర్ వచ్చేంత వరకు వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలా మిగిలినటువంటి బ్రెడ్ స్లైసెస్‌ని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని ఆయిల్ ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ మిక్సర్‌ని మరొకసారి బాగా కలుపుకొని అందులో కాస్త యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పాన్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి టర్న్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బటర్‌లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్‌ని ఇలా రెండు వైపులా డిప్ చేస్తూ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్‌లోనికి టర్న్ చేసుకొని ఒక్క నిమిషం పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గరిటెతో దీని మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని 2 పీసెస్‌గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు చీజ్ స్లైస్‌ని తీసుకొని ఒక బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టేసుకొని దాన్ని మరొక బ్రెడ్ స్లైస్ మీదకి టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో మరొక్క అర నిమిషం పాటు దాన్ని ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోనికి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీ టేస్టీ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. దీన్ని టొమాటో కచప్ కాంబినేషన్‌తో తింటే అద్దిరిపోతుంది. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.